ఇట్స్ ట్యూస్డే మార్నింగ్ పెసరపప్పు దోశల కోసం నైటే పెసరపప్పుని 1 కప్ తీసుకున్నాను. పచ్చిపప్పు, బియ్యం, మినపప్పు కలిపి మరో కప్పు తీసుకుని మండే నైటే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న పప్పులన్నిటిని ట్యూస్డే మార్నింగ్ శుభ్రంగా కడుక్కుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను. రైస్ని కూడా నానబెట్టుకుంటున్నాను. కర్రీలోకి పచ్చిపప్పు కూడా కొన్ని నానబెట్టుకున్నాను మండే నైటే. మిక్సీ తీసుకుని జార్లో వేసుకున్న పప్పులన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను తీసుకున్న పప్పుల్ని బ్యాచెస్ గా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. జీలకర్ర కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని ప్లేట్ పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. లంచ్ బాక్స్ లోకి కర్రీ ప్రిపేర్ చేసే లోపు ఈ పిండి కూడా మంచిగా ఫర్మెంట్ అవుతుంది. ట్యూస్డే మార్నింగ్ లంచ్ బాక్స్ లోకి బీరకాయ పచ్చని పప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. బీరకాయ తొక్కు పచ్చడి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా బీరకాయని పీలౌట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ బీరకాయ తొక్కు పచ్చడికి. బీరకాయ పచ్చని పప్పు కర్రీని సపరేట్ వీడియో పెడతాను. బీరకాయ తొక్కు పచ్చడి కోసం పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్నాను. 2 టమోటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను. తొక్కునంతా శుభ్రంగా కడుక్కున్నాను. ఓన్లీ బీరకాయ తొక్కే కాకుండా కొన్ని ముక్కలు కూడా తీసుకున్నాను. బీరకాయ ముక్కలు. బీరకాయ తొక్కు పచ్చడి కోసం దీన్ని నూనెలో ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవైపు కర్రీ తాలింపేసి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటున్నాను లిడ్ పెట్టుకుని. ఈలోపు పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి. అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుని నూనెలో పచ్చిమిర్చి, టమోటా, బీరకాయ తొక్కుల్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఫ్రై చేసుకుంటున్న ఆ బీరకాయ తొక్కుల్లో యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవైపు అవన్నీ చేసుకుంటానే దోశల్లోకి కొత్తిమీరని సన్నగా కట్ చేసుకున్నాను. కర్రీ కూడా ఉడికిపోయింది. కర్రీ చేసిన గిన్నెని పక్కన పెట్టేసి రైస్ కోసం కుక్కర్ పెట్టేసుకున్నాను. వెంటనే ఒకదాని తర్వాత ఒక పని చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. దోశల పైన వేయడానికి ఆనియన్స్, పచ్చిమిర్చిని, కొత్తిమీరని, క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకోగానే చాపింగ్ బోర్డ్తో పని అయిపోయింది. చాపింగ్ బోర్డ్ వెంటనే శుభ్రంగా కడుక్కుంటే ఏ మచ్చలు పడకుండా ఉంటుంది. బీరకాయ తొక్కు పచ్చడి చేసుకుంటే చాలా మంచిది. బీరకాయలో వేస్ట్ అయ్యేది ఏమి ఉండదు. రుచి పదార్థం కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. డీటెయిల్ గా కావాలంటే వీడియో కింద లింక్ పెడతాను. ఛానల్లో ఆల్రెడీ పచ్చడి పెట్టాను, చూడండి. తాలింపు యాడ్ చేసి బీరకాయ తొక్కు పచ్చడి రైస్ లోకి బాగుంటుంది, టిఫిన్ లోకి కూడా బాగుంటుంది. ఈ రోజు దోశల్లోకి ఇదే పచ్చడి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అప్లై చేసుకుని ప్యాన్ వేడైన తర్వాత ఇలా దోశలాగా పోసుకుని దోశ పైన ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్ని కూడా ఇలా ఇవన్నీ వేసుకుని నూనె అప్లై చేసుకుని మంచి కలర్ 2 వైపులా ఎర్రగా వచ్చేలాగా దోశ వేసుకోవాలి. టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటుంది. చేయండి మీరు కూడా. ఎప్పుడు దోశ, ఇడ్లీనే కాదు. హస్బెండ్ లంచ్ బాక్స్ లోకి వైట్ రైస్, పచ్చిపప్పు, బీరకాయ కర్రీ, టిఫిన్ కూడా ఆఫీస్లో తింటా అన్నారు. అందుకనే బాక్స్ పెట్టేశాను. దోశలు, చట్నీ. ఇదేనండి నా మినీ లాగ్ రొటీన్. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.